డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలో నోషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఫైండ్ ది స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. అంటే స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అయి ఉండాలి, అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. ఫస్ట్ 1000 అనేది కాదు, ఎందుకంటే ఈవెన్ జీరోస్ ఉండాలి. ఈవెన్ జీరోస్ ఉండేటప్పుడు అవుతుంది, అప్పుడు ఇది 110 స్క్వేర్, ఇది 100 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బికి వచ్చేసరికి 1024. దీనికి గసాబా చేద్దాం. గసాబా అనేది 2 డిజిట్స్కి చేయాలి. స్క్వేర్ అయితే క్యూబ్ అయితే లాస్ట్ 3 డిజిట్స్కి చేస్తూ పోవాలి. దీనికి వచ్చేసరికి 3 స్క్వేర్ 9, 1 2 4, 3కి డబుల్ 6, 6 2 2 2లో పోతుంది 124. అంటే 1024 అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎ నెంబర్ వెన్ మల్టిప్లైడ్ బై 6/5 గివ్స్ 108/125. ద నెంబర్ ఈజ్. ఒక నెంబరు ఎక్స్ అనుకుంటే అది మల్టిప్లైడ్ బై 6/5 అప్పుడు ఏమొస్తుంది నాకు 108/125. అప్పుడు ఆ నెంబరు కనుక్కోమన్నాడు. చాలా సింపుల్గా ఉన్నాయి నెంబర్ సిస్టమ్ క్వశ్చన్స్. 6 2 అవ్వదు, 6 1 6 18 18/25. 18/25. నెక్స్ట్ క్వశ్చన్, 4/5 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 12 more than 3/4 ఆఫ్ ది నెంబర్. ఫైండ్ ది నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. 4/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే 4/5. ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకొని ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 12 more than 3/4 ఆఫ్ ది నెంబర్, 3/4 ఎక్స్. దీనికి సాల్వ్ చేస్తే 3/4 అనేది ఇటువైపు తెచ్చుకుంటాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. LCM 20. ఇక్కడ 16x మైనస్ 15x ఈజ్ ఈక్వల్ టు 12. ఈ 20 ఇటువైపు వచ్చేస్తాను, మల్టిపుల్ అవుద్ది అప్పుడు. అంటే 16x మైనస్ 15x ఈజ్ ఈక్వల్ టు 240. x ఈజ్ ఈక్వల్ టు 240. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1/5 ఆఫ్ ఏ నెంబర్ multiplied by 2/3 of the same number gives 480, then the number is. అంటే ఒక నెంబర్ x అనుకుంటే 1/5 ఆఫ్ ఏ నెంబర్ మల్టిప్లైడ్ బై 2/3 ఆఫ్ ది సేమ్ నెంబర్ గివ్స్ 480. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్. మొత్తం మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 2x² 15 ఈజ్ ఈక్వల్ టు 480. నాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి x² ఈజ్ ఈక్వల్ టు 480 ఇంటూ 15/2, 240. అంటే దీన్ని 240ని నేను x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది. దీన్ని 5 3Gగా రాసుకుంటా. అంటే నాకు క్యాలిక్యులేషన్ సింపుల్ అవ్వడం కోసం దీన్ని 380, 80ని 16 5 అంటే ఇక్కడ 5 స్క్వేర్ 3 స్క్వేర్ 16 అంటే 4 స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. అంటే 3 × 4 × 5 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. అంటే 3 × 4 × 5 60. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3/8 ఆఫ్ ఏ అనదర్ నెంబర్. అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి వై. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ నెంబర్, 30 ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ నెంబర్, దెన్ ఇట్ బికమ్స్ 6 times దట్ ఆఫ్ సెకండ్ నెంబర్. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు
3/8 ఆఫ్ అనదర్ నెంబర్. డినామినేటర్స్ క్యాన్సిల్ చేస్తున్నా. అప్పుడు నాకు చూడండి, ఇఫ్ 30 ఈజ్ యాడెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అంటే 30 యాడ్ చేయమన్నాడు. 30 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 6y. నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 3/2y. ఈ x ఈజ్ ఈక్వల్ టు 3/2y నాకు ఫస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి y వాల్యూని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. y ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ x. y ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ x. 30 ప్లస్ x, 3 2s అంటే 4x. 30 ప్లస్ x, 3x ఈజ్ ఈక్వల్ టు 30, x ఈజ్ ఈక్వల్ టు 10. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. Calculate the positive number which when added by 15 is equal to 100 times the reciprocal of the number. పాజిటివ్ నెంబరు x అనుకుంటే అది యాడెడ్ బై 15 ఈజ్ ఈక్వల్ టు 100 టైమ్స్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్. సో దీనికి ఆప్షన్ త్రూ పోదాం. ఫస్ట్ ఏ వాల్యూ 10 వేద్దాం. ఏ వాల్యూ 10 వేస్తే నాకు 15 వస్తుంది. ఇక్కడ 10 ప్లస్ 15 25. 100/10 అంటే 10. ఈక్వల్ కాలేదు. LHS ఈక్వల్ టు RHS అవ్వాలి కానీ కాలేదు. ఆప్షన్ బి చెక్ చేస్తాను. ఆప్షన్ బి వచ్చేసరికి 20 అంటే 35. 100/20 అంటే 5. ఆప్షన్ బి నాట్ సాటిస్ఫైడ్. 5. ఆప్షన్ సి చూస్తున్నా. 5 ప్లస్ 15 20. 100/5 20. కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ consists of 3 digits whose sum is 18 and the middle digit is equal to the sum of other two. If the number increased by 297 when its digits are reversed, then what is the number? First number consists of 3 digits అన్నాడు. x, y, z. Sum is 18. x plus y plus z is equal to 18. The middle digit is equal to the sum of other two. Middle digit అంటే ఇది. y is equal to x plus z. ఈ x plus z y బదులు రీప్లేస్ చేస్తే నాకు x plus z plus z is equal to 18. అంటే సింపుల్గా 2 times of x plus z is equal to 18. x plus z is equal to 9. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద నెంబర్ ఇంక్రీజ్డ్ బై 297 వెన్ ఇట్స్ డిజిట్స్ ఆర్ రివర్సెడ్. XYZకి 297 యాడ్ చేస్తే నాకు YXZ వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏంటి? x ప్లస్ z అనేది 9 అవ్వాలి. x ప్లస్ z అంటే ఈ 2 9 అవ్వలేదు. 2 అయ్యాయి. ఇది కూడా అయ్యింది. 486 అంటే అలాదంటే ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ. ఇప్పుడు ఆప్షన్ బి చూద్దాం. XYZ 495 297. ఈ కండిషన్లో చూస్తే 5 ప్లస్ 7 అంటే 12. కానీ నాకు ఇక్కడ 4 రావాలి కాబట్టి ఆప్షన్ బి రాంగ్. ఆటోమేటిక్గా ఆప్షన్ సి అనేది కరెక్ట్. 396. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే 396 297 6 ప్లస్ 7 13 వస్తుంది. ఇదిగోండి రివర్స్. 9 ప్లస్ 1 అంటే 19. 693. 396 రివర్స్ సరిపోయింది. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ పాజిటివ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ స్క్వేర్ we get 812. Find the number. Subtracted from its square x అనుకుంటే subtracted from square అంటే x square minus x is equal to 812. ఇందులో నేను x కామన్ తీస్తే x minus 1 812. త్రూ ఆప్షన్ పోతే ఇక్కడ 25 అయితే ఇది 24 అవుతుంది.
2 మల్టిపుల్ చేస్తే నాకు 812 రావాలి. లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది? 540 అంటే 0 వస్తుంది. ఇక్కడ 2 రావాలి. ఆప్షన్ ఏ రాంగ్. 23 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 23 ఇంటూ 22 లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. రాంగ్, కానీ నాకు 2 రావాలి. 27 ఇంటూ 26 లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. కాబట్టి ఇది చెక్ చేసుకోవాలి టోటల్ వస్తుందో లేదో. 27, 26 7 6 42, 2 7 14, 6 2 12. టోటల్ వచ్చేసరికి 4 + 4 + 10 30. 0 వస్తుంది. 3 నాకు 1 రావాలి. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. క్రాస్ చెక్ కోసం నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 9 8 72, 2 16, 9 2 18, 7 + 6 + 8 అంటే నాకు 21, 41. ఇక్కడ 81 వచ్చింది. 4 ఉంది. 2 2 4 + 4 అంటే 8 812. ఆప్షన్ డి కరెక్ట్. 812 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ 4 కాంజుగేటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 160. ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్. ఆడ్ నెంబర్స్ 1 3 5 7. ఇది x అనుకుంటే x + 2, x + 4, x + 6. సమ్ వచ్చేసరికి 160. ఫైండ్ ద స్మాలెస్ట్ అంటే x కనుక్కోమంటున్నాడు. సమ్ వచ్చేసరికి 160 కాబట్టి మొత్తం టోటల్ చేసేద్దాం. 4x + 6 + 4 + 2 అంటే 12 = 160. 4x = 10 తీస్తే 150, 150లో 2 తీస్తే 148. x = 37. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. there are 2 numbers with a difference of 14 between them. 2 numbers x y అనుకుంటే డిఫరెన్స్ x - y. 14. difference of their squares is 56. x² - y² = 56. వాట్ ఆర్ దోస్ నెంబర్స్ అంటే x y ఎంత అని అడుగుతున్నాడు. ఒకటి ఆప్షన్ త్రూ పోవచ్చు. నార్మల్ కంటే మనం x² - y² = x + y ఇంటూ x - y ఆ ఫార్ములాస్ అయినా చేయొచ్చు. త్రూ ఆప్షన్ పోదాం. ఆప్షన్ ఏ వచ్చేసరికి 9 -5 అంటే సరిపోతుంది. ఇది ట్రై చేస్తే సరిపోతుంది. ఆప్షన్ ఏ. ఇక్కడ కూడా 9² అంటే 81 -5² అంటే 81 - 25 అంటే 56 కాబట్టి ఆప్షన్ ఏ. కొన్నిసార్లు ఆప్షన్స్ కూడా మనకి టైం సేవ్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మీకు హోంవర్క్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.